కర్మేలు పర్వతంపై ఏలియా చేసిన ప్రార్థనకు అగ్ని దిగి రావటానికి గల కారణం ఏమిటంటే ఏలియా బాగు చేసిన బలిపీఠం. ఏలియా బలిపీఠమును బాగు చేశాడు. ఆ బలిపీఠమును బాగు చేసిన తర్వాతే పరలోకము నుండి అగ్ని దిగి వచ్చింది. మనము కూడా మన జీవితములో ఆత్మాభిషేకం అనే అగ్నిని చూడాలన్నా, దేవుని మహిమను మన కుటుంబంలో చూడాలన్నా బలిపీఠం అనేది మన కుటుంబంలో మనం బాగు చేసుకోవాలి. బలిపీఠం అంటే ఏమిటి? బలిపీఠము పరలోకమునకు భూమికి మధ్య ఉన్న ఒక సంబంధాన్ని మనకు తెలియజేస్తుంది. దేవుని ప్రసన్నత మానవుని యొక్క మనుగడతో కలిసే స్థలము, మానవుని యొక్క అర్పణ దేవ సముఖమునకు చేరే ఒక స్థలము, దేవుడు మానవులను కలుసుకునే ఒక ప్రదేశము, అనగా దేవునితో సంబంధము కలిగిన స్థలం, దేవునితో సహవాసము కలిగిన స్థలం. ఈ యొక్క సంబంధమును, దేవునితో మన యొక్క సహవాసమును మనము బాగు చేసుకోవాలి. ఒకవేళ బలిపీఠము లేకపోతే, దేవునితో సంబంధం లేకపోతే, దేవునిలో సహవాసములో లేకపోతే, ఈ దినమున మనం గ్రహించాలి, మన సహవాసమును, మన యొక్క సన్నిహితమును దేవునితో మనం సరి చేసుకోవాలి. ఆ బలిపీఠమును మనం కట్టుకోగలిగితే, మన కుటుంబములో ఆ బలిపీఠం సరి చేయబడితే, మన జీవితములో ఆ బలిపీఠం సరి చేయబడితే, అదే అగ్ని ఆ కర్మేలు పర్వతం మీద దిగి వచ్చిన దేవుని మహిమే, ఆ కర్మేలు పర్వతం మీద దిగి వచ్చిన దేవుని ప్రభావమే మన కుటుంబంలోనికి, మన సంఘములోనికి, మన జీవితములోనికి, మన బిడ్డల యొక్క భవిష్యత్తులోనికి కూడా రాగలదు. దానికి మనం ఏమి చేయాలి అంటే, మన యొక్క సహవాసం అనే బలిపీఠమును మనం సరి చేసుకోవాలి.